హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మోమ్ యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది బాహుబలిని క్రాస్ చేసింది, పుష్ప 1 క్రాస్ చేయండి, పుష్ప 2 ఎందుకు క్రాస్ చేస్తుంది నాకు అర్థం కాదు. ఇంకొకటి, బాహుబలికి పుష్పకి అసలు ఏంటన్న సంబంధం ఉందా? ఏంది, ఏం కథ? ఊరికే ఫ్యాన్స్ కొంతమంది క్రాస్ చేసింది, మస్తు కొట్టేసింది, బాహుబలిని క్రాస్ చేసింది, ఇంకా డంగల్ని క్రాస్ చేసాడు ఒక్కటే, ఏది మాట్లాడతారు. కొంచెం దిమాగ్గా, అంటే వాళ్ళ గురించి తప్పు కాదు, కొంచెం దిమాగ్గా ఆలోచించి చూస్తే అసలు ఏంది నిజంగానే బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిందా? బాహుబలి ఎన్ని డేస్ ఆడింది? బాహుబలి ఎన్ని రోజులు సినిమా ఆడింది? థియేటర్లో ఎన్ని డేస్ ఉంది? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? అప్పుడు కలెక్షన్ ఎంతొచ్చింది? అసలు టికెట్, దీని గురించి చాలా మాట్లాడాల్సింది ఉంది నిజంగా. అంటే ఇప్పుడైతే ఫ్యాన్స్ వచ్చేసి చాలా మంది బాహుబలిని క్రాస్ చేసింది అంటుంటే చాలా నాకు నిజంగా అంటే పిచ్చి పడినట్లు అనిపిస్తుంది భయ. ఎందుకంటే బాహుబలి సినిమా రేంజే వేరు, ఆ స్టోరీ వేరు, ఆ కట్అవుట్ వేరు, ఆ స్టిల్స్ వేరు, ఆ స్కిల్స్ వేరు, ఆ స్టైల్స్ వేరు, ఆ రాజ్యం గురించి పోరాటాలు వేరు. దానికి దీనికి కంపారిజన్ అయితే అసలు లేదు. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడిస్తా. వన్ ఆఫ్ ద పాయింట్, బాహుబలిని క్రాస్ చేయాలి అని నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎందుకు క్రాస్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. క్యాష్ పరంగా వచ్చేసింది కదా, అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ అది ఇది అనుకోవచ్చు. బాహుబలి సినిమా చూసేటప్పుడు 100 రూపాయల టికెట్ ఓపెన్, 100 రూపాయల టికెట్ బాహుబలి సినిమా చూసే రోజుల 2015లో బాహుబలి పార్ట్ 1 వచ్చినప్పుడు 100 రూపాయల టికెట్. పార్ట్ 2 2017లో వచ్చింది. టికెట్ రేట్లు ఏమో 110, 150. ఇప్పుడు ఈ రోజు రీసెంట్గా వచ్చిన పుష్ప 2కి ఎంత పెట్టిరు టికెట్ ప్రైస్? సుమారుగా 500 నుంచి పైన, 700, 1000, 1500, 2000 వరకు. సో దానికి దీనికి కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదు. బాహుబలి ఎంతైనా బాహుబలి గురించి ఇప్పటికి కూడా చరిత్రలా చెప్పుకుంటారు. బాహుబలి సినిమా గురించి ఫస్ట్ మన రాజమౌళి గారి గురించి ఓకే, సినిమా పుష్ప 2 కూడా బాగుంది. పుష్ప 2కి దానికి సంబంధించిన స్టోరీస్ డిఫరెంట్లా ఉంది. సో ప్రైస్ పరంగా వచ్చేసి అయితే బాహుబలి ఇదే టైంలో రికార్డ్ ఈ విధంగా అయితే గాన చాలా ప్రైస్ ఉంటుండే. మన రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, భీమ్లా నాయక్కి రేట్లు పెంచమంటే పెంచలేదు అని. పుష్ప 2 గురించి చాలా మంది క్రాస్ చేసింది అంటే నాకు మంచిగా అనిపిస్తలే. ఎందుకంటే బాహుబలి రేంజ్ వేరు, బాహుబలి సినిమా వేరు. బాహుబలితో ఒక ఇండియాకే మొత్తానికి ఒక మంచి పేరు వచ్చింది, షేక్ చేసింది వరల్డ్ని బాహుబలి ద్వారా. సో పుష్ప 2 కూడా మంచి సినిమానే కాదని నేను అనను. మన తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇట్లా ముందు తీసుకొచ్చిన సినిమాలు నేను ఎంకరేజ్ చేస్తాను. సో కానీ బాహుబలిని క్రాస్ చేసిందంటే మాత్రం కరెక్ట్ కదా. అప్పుడు సిచ్యువేషన్లో ఆ ప్రైస్ వేరు, ఈ ప్రైస్ వేరు కాబట్టి. సో ఎవరు ఇట్లా అనుకోకురి, ఎవరి గురించి ఉద్దేశించి కాదు. నాకైతే బాహుబలిని క్రాస్ చేసిందంటే నాకు నచ్చలే కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. అంతకు మించి నాకు సుకుమార్ గారు కానీ రాజమౌళి గారు కానీ ఇద్దరు డైరెక్షన్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరెవరైతే బాహుబలిని క్రాస్ చేసింది అనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.